హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇది డే 5. ఇక్కడ లోనావ్లా నుంచి చెక్అవుట్ చేస్తున్నాం. ఇవాళ ముంబైకి వెళ్తున్నాం. అండ్ యా, ఈ బుడ్డి బడ్జెట్ స్టేకి బాగా చెప్పబోతున్నాం ఇవాళ. బై ద వే, డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ వైబ్ లైక్ సో సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ గైస్. అదొక్కటే కాదు, మీరు ఈ వీడియో చూస్తుంటే పాత వీడియోస్ కూడా చూసేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మీ థాట్స్ ఏంటో కమెంట్ చేయండి. లెట్స్ గో. సో వాళ్ళు ముంబై వెళ్తున్నాం. ముంబైకి ఎలాగోలా బతకడానికి వెళ్ళట్లేదు, ముంబైని పోయించడానికి వెళ్తున్నాం. ఇది ఎవరు లేరు, జస్ట్ పిల్లోస్ ఇంకా బెడ్షీట్ తో ఇట్లా చేశాను. యాజ్ యూ ఆల్ నో, నా పాత వ్యూవర్స్ నా వైజాగ్ వ్లాగ్ లో కూడా ఇట్లా స్టే లో ఇలాగే చేసి వెళ్ళిపోయాం. ఇట్స్ లిటిల్ బిట్ ఫన్ టు డూ దిస్. కూడా ఆ స్టాండర్డ్స్కి రీచ్ అవుతుంది మెల్లమెల్లగా. టైం పడుతుంది, ఎందుకంటే ఇండియా ఇస్ డెవలపింగ్ నేషన్. డెవలప్ అవుతుంది, అయిపోద్ది. చూద్దాం. ఇన్ని కార్లు ఉన్నా కూడా ఇక్కడ రోడ్డు మీద ఇది ఇంకా ఆరెంజ్ అండ్ బ్లూ చూపిస్తుంది. అంటే మనం ముంబైలో ఉన్నాం. ముంబైలో ఇది చాలా కామన్ ట్రాఫిక్. ముంబైకి వచ్చేసాం. ముంబైకి కొత్త డాన్ వచ్చాడు. ముంబై కమిషనర్ ఎవరు? ఫేమస్ పేపరాజీస్ ఆఫ్ ముంబై. ఎవరో చీఫ్ గెస్ట్ వస్తే వీళ్ళందరూ పేపరాజీలు వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. ఇంకా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏంటి చెప్పు, ప్రాబ్లం పారిపోయింది. సిద్ధి వినాయక్ టెంపుల్కి వెళ్ళాం. చాలా బాగుంది గుడి, చాలా చిన్నగా ఉంది. వినాయకుడు మాత్రం చాలా బాగున్నాడు, ఆరెంజ్ కలర్లో. మస్ట్ విజిట్, చాలా బాగుంది. ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్తున్నాం. ఢిల్లీలో ఉంది, సారీ, గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది, దానికి వెళ్తాం. చిన్నప్పుడు ఇది ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, ఎగ్జామ్లో ఎక్కడ వస్తుందని భయపడేవాడిని. ఇదే మన అంబానీ మా ఇల్లు. వెళ్ళేసి వస్తాం. ఇన్వైట్ చేయలేదు, బట్ డెఫినెట్గా ఎప్పుడైనా విజిట్ చేయాలి. అసలు లైక్ ఏంటో టన్నులు ఏంటో ఎటో తీసుకెళ్ళిపోతుంది. బట్ మా భయం ఏంటంటే టోల్ ఎన్ని కట్టవుతాయా అని ప్రతి రోడ్డు నుంచి వెళ్ళగానే. అంటే ఫ్రీగా వెళ్ళగలిగే రోడ్లేనా ఇవి అన్నట్టుంది. అంటే అంత బాగున్నాయి రోడ్స్. ఒకసారి చూడండి. ఇప్పుడు బస్సులో వెళ్ళిపోతున్నాడు. దిస్ ఇస్ ఇండియా మ్యాన్, గ్రేటర్ ఇండియా. మెరీన్ డ్రైవ్, టిక్టాక్ గల్లీ ఆఫ్ ముంబై. చాలా టెర్రర్గా ఉంది ఈ సముద్రం. ఇదిగోండి హోటల్ తాజ్, అక్కడ ఇండియా గేట్, సారీ, గేట్ వే ఆఫ్ ఇండియా. మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా ముంబై అనగానే మీకు కనిపించే ఫ్రేమ్ ఇదే, గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్. లైక్ ఈ ఫ్రేమ్నే పెట్టి ఒక టైం ల్యాప్స్, ఒక పిక్చర్, ఒక వీడియోనో మీకు చూపిస్తారు. నిన్నటి వరకు ఫుల్ హెవీ రెయిన్స్ పడ్డాయంట. ఇవాళ కొంచెం వర్షం లేదు. చూడు, ఎందుకంటే మమ్మల్ని మీ లాస్ట్ 2-3 days దంచేసింది వర్షం. సో ఇవాళ కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుంది. పాపం సిటీకి వచ్చారు పిల్లలు, చిల్ అవుదామని. సో ఇవాళ కొంచెం బెటర్ ఉంది వెదర్. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసి నెక్స్ట్ లొకేషన్. గేట్ వే ఆఫ్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లొకేషన్ కి. ముందు లంచ్ చేయాలి, లేట్ అయిపోయింది. లంచ్ చేసి నెక్స్ట్ లొకేషన్. లెట్స్ గో. ఐల్ వ్లాగ్. ఎందుకో తెలియదు కానీ లైక్ ఇట్లా డైరెక్ట్ గట్టవగానే వాటర్ ఉండడం ఏమో రీజన్ కానీ చాలా భయంకరంగా ఉంది ఈ సీ. అంటే సీ మామూలుగానే భయంకరంగా ఉంటుంది, ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా భయంకరంగా ఉంది. ఒక్కొక్కసారి గట్టుకు తగిలి నీళ్ళంతా ఇక్కడ పడుతున్నాయి.
లియోపోల్డ్ కెఫేకి వచ్చాం. ఈ లియోపోల్డ్ కెఫే చాలా ఫేమస్. ఒకటి ఇక్కడ లోకల్లో ఉన్న మంచి కెఫే, అండ్ రెండో రీజన్ ఈజ్ మీ అందరికి తెలిసే ఉంటుంది 26/11 అటాక్స్ జరిగినాయి అప్పట్లో. ఆ టైంలో ఇక్కడ షూటింగ్స్ జరిగాయి. హోల్స్ ఏవైతే చూపించానో ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ అటాక్ లో గన్ షాట్ వల్ల అయిన హోల్స్ అవన్నీ. ఇది లియోపోల్డ్ స్పెషల్ చికెన్, రెడ్ పెప్పర్ చికెన్, చాలా బాగుంది. ఈ రోడ్లో సూపర్ షాపింగ్ చేసాం. కొంచెం డార్క్ థీమ్ లో ఉంది, లైక్ ఎందుకో కొంచెం బ్రౌనిష్ గా, అంటే వర్షం పడుతుంది కదా, వర్షం సీజన్ కాబట్టి ఇలా ఉంది మేబీ. సో ఇదే ముంబైస్ మోస్ట్ ఫేమస్ మరీన్ డ్రైవ్. ఇక్కడే చాలా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్ కంటెంట్ అంతా రికార్డ్ అవుతూ ఉంటది. ఈ మైక్ ఇప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇంత గాలి వస్తుంది, లైక్ చాలా గాలి కట్ అవుతుందని అనుకుంటున్నాను. వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు, బట్ నా భాష వాళ్ళకి అర్థం కాదు. ఇట్స్ ఓకే. ఈ పక్షులు కూడా ఎగరలేకపోతున్నాయి. అండ్ ఇప్పుడే జస్ట్ కొంచెం పక్కన గల్లీ పేరు ఏంటో తెలియదు కానీ మంచి షాపింగ్ చేసి వచ్చాం. బట్టలు, ఇండియా క్రికెట్ టీం జెర్సీ కూడా కొన్నా. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఇండియా క్రికెట్ టీం ఈ రోడ్ లో వరల్డ్ కప్ తీసుకొని ర్యాలీకి వచ్చారు. జనాలు నన్ను కూడా చూస్తున్నారు. ఇట్స్ ఓకే, మనం పెద్ద పట్టించుకోకర్లే వీళ్ళని. ది స్ట్రీట్స్ ఆఫ్ ముంబై, బాండ్రా. సో చాలా క్యాజువల్ గా సిటీలో ట్రాక్ ప్యాంట్లు వేసుకొని ఫోన్ కొనడానికి వెళ్తున్నాం. వాళ్ళ సాత్విక్ ఫోన్ కొనిపోతున్నాడు. వీడికి ట్రిప్కి రాగానే ఫోన్ గండం ఏదో ఒకటి ఉంటుంది. సో లాస్ట్ టైం గోవాకి వెళ్ళారు బాయ్స్, అప్పుడు కూడా ఫోన్ పోయింది. ఈసారి కూడా పోయింది. సార్ చాలా జాగ్రత్త పడ్డాడు, కానీ మనోడికి రాసింది పోవాలని, అందుకే పోయింది. సో ఫోన్ తీసుకోడానికి వెళ్తున్నాం. లెట్స్ సీ. డైరెక్ట్ మాలే కట్టాడు, రిలయన్స్ ది, అంబానీ మా. సరే చూద్దాం. ఫోన్ కొందామని వెళ్ళి రేట్ ఎక్కువ ఉందని ఐస్ క్రీమ్ తినేసి వచ్చాం. అంటే బేసిక్గా ఆన్లైన్లో ఆర్ వేరే స్టోర్స్లో ఉన్న ప్రైస్ కంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇప్పుడు ఆఫర్స్ ఏం లేవు కాబట్టి కొంచెం కాస్ట్లీ అనిపించింది, అందుకని కొనలేదు. జూహూ బీచ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇదేదో ఇక్కడ ప్రొజెక్షన్ ఉంది. ప్రొజెక్షనా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. యా, దిస్ ఇస్ ఎ ప్రొజెక్షన్. ఆ పైన దాని నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు. నైస్. ఏదో ఉంది సుందర్ ముంబై. ఇదే జూహూ బీచ్. బానే ఉంది, చాలా విశాలంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ అక్కడ ఎక్కడో ఉంది. బీచ్ మాత్రం యాక్చువల్లీ కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ ఎవరో బ్యాచ్ డిస్క్ త్రో ఆడుకుంటున్నారు, ఫ్రిస్బీ త్రో డిస్క్ తో ఏదో ఆడుతున్నారు. ఇప్పుడు కాసేపు అలా కూర్చొని ఒక గట్టు మీద కాసేపు ఈ గాలిని ఆస్వాదించి ఎటైనా వెళ్ళి తినేసి రూమ్కి వెళ్ళిపోతాం. ఒకటే ట్రిప్ లో కొండల్ని చూసాము, సముద్రంని కూడా చూస్తున్నాను. ఇట్స్ నైస్ ఈవెంట్ ఫుల్ అండ్ అడ్వెంచరస్ ట్రిప్ సో ఫార్. అవ్వాల్సిన స్టంట్లన్నీ అయినాయి, చేయాల్సిన ఫన్ అంతా చేసాం, చేయాల్సిన ఎంజాయ్ అంతా చేసాం. మంచి ప్లేసెస్ తిరుగుతున్నాం. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. లైక్ ఓన్లీ ఒక ప్లేస్ ఓరియంటెడ్ గా ప్లాన్డ్ గా వెళ్లకుండా ప్రతి ప్లేస్ ని చూడడం, లైక్ అప్పటికప్పుడు ప్లాన్ చేసి అలా చాలా ప్లేసెస్ ని విజిట్ చేయడం చాలా బాగుంది. ఇంకా బీచ్ వచ్చి చాలా ఆల్మోస్ట్ 1 hour అయింది. అలా కాసేపు నేచర్ ని, బీచ్ ని, చేపల కంపెనీ ఆస్వాదించి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఇక్కడ వీళ్ళు వాల్స్ మీద అన్ని దేవుళ్ళ ఫోటో పెట్టారు, అన్ని మతాల ఫోటోలు పెట్టారు. ఎందుకు? ఎవరు ఇక్కడ చెత్త పడేయకూడదు, పీ చేయకూడదు అని. ఇట్స్ ఏ స్మార్ట్ థింగ్ టు డూ. నైస్ ఐడియా. Many hours of fun time later. ఈ ముంబై స్టేలో కొంచెం ఇది స్కెచ్గా ఉంది. ఈ పెయింటింగ్స్ మధ్యలో ఈ ఫేస్ ఫిగర్స్ కొంచెం భయంకరంగా ఉన్నాయి. ఎవడు ఇలాంటి పెయింటింగ్స్ ఇంట్లో తగిలించుకుంటాడు ఏంటో అర్థం కాలేదు. ఇది అన్నిట్లోకి స్కేరియస్ట్ పెయింటింగ్. లైక్ ఎప్పుడుకో నోటీస్ చేసాం, చూడగానే ఒక సెకండ్ భయం వేసింది. నైట్ అంతా కూడా లైట్ ఆన్ చేసి పడుకున్నాం ఆ భయంతోనే. ఇది కూడా చూడండి, అమ్మో అసలు ఇదేంటో అర్థం కావట్లే. ఇది ఒక 4-5 పెయింటింగ్లు కొట్టుతారు చూడండి బిల్డింగ్లకి. ఏ కలర్ బాగుందో చెక్ చేయండి, అట్లా ఉంది. చాలా స్కేరీగా ఉన్నాయి. ఈ స్కేరీ స్టేకి బాయ్. ఇది ఎందుకో నన్నే స్టేర్ చేస్తున్నట్టు చూడండి. ఎటు చూస్తున్నా, ఎటు వెళ్తున్నా అటే చూస్తున్నట్లేదు. ఇది హార్ట్ అటాక్ వస్తుంది. సర్లే. ఫుల్లీ ప్యాక్డ్ డిక్కీ విత్ 2 రాళ్ళు. ఇవి మాతో పాటు హైదరాబాద్ వరకు వస్తాయి, ఎక్కడ లోనావ్లాలో ఎత్తుకున్న రాళ్ళు. లెట్స్ గో. ఫుల్ వర్షం ముంబైలో. ఎంత నీళ్ళంటే మొత్తం కార్ అండర్ వాటర్ కార్ అయిపోయింది. సీ
వేసి చీట్ కోడ్ కొట్టాం. Hello guys, welcome back to a new vlog. This is day 6. మేము వస్తే గుడి క్లోజ్ అయింది. మా 6th క్లాస్ హిందీ అంతా ట్రై చేసి ఆ నెంబర్ ఏంటో కనుక్కున్నాం. ఓపెన్ సెట్ 8:30, క్లోజెస్ సెట్ 1:30. మళ్ళీ ఇప్పుడు 5:30కి ఓపెన్, మళ్ళీ 9 వరకు ఓపెన్ ఉంటుంది. టు ఆర్ వెరీ బ్యాడ్ లక్, మేము చాలా లేట్ గా 2కి వచ్చాము. 2:20, 2:30 అవుతుంది. సో యా, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇదరా లైఫ్, మనము ఉన్నాం. ఏదో శుద్ధ శాకాహారి హోటల్కి వచ్చాం. సద్గురు శుద్ధ శాకాహారి హోటల్. ఇప్పుడు కొంచెం గ్రాస్ తినేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు బాతులు ఉన్నాయి. దీంతో ఈ హోటల్లో కూర వండిపించా. జస్ట్ వండరింగ్. నో, ఐ డోంట్ ఈట్ దిస్. జస్ట్ కిడింగ్, జోక్. ప్లీజ్ జైల్లో వేయకండి. సో ఇవాళ వ్లాగ్ లో లవాసాకి వెళ్తున్నాం మేము ఫ్రమ్ ముంబై. ఇట్స్ ఏ ప్రిటీ గుడ్ ప్లాన్డ్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ అంట. అది అవునో కాదో వెళ్ళి చూద్దాం. లెట్స్ గో గైస్. ఆ రోడ్డు ఇరిగిపోయింది, చూస్తున్నారా? సో అఫీషియల్లీ రోడ్ ఈస్ గాన్. ఈ అంకుల్ రిటర్న్ వెళ్ళిపోమన్నాడు మమ్మల్ని. సో బేసిక్ గా ఇప్పుడు సీన్ ఏంటంటే, లవాసాకి వెళ్ళేది ఇది ఒకటే రోడ్డు. హెవీ వర్షాల వల్ల రోడ్ ఇరిగిపోయింది. సో ఇప్పుడు లవాసాకి లింక్ లేకుండా అయిపోయింది. ఇటు నుంచి అటు రూట్ అయితే లేదు. సో ఇప్పుడు మేము ఏం చేయాలో డిసైడ్ అవ్వాలి. లెట్స్ గో, లెట్స్ సీ. लवासा में जितने लोग रहते थे वो सब लोग अभी निकल गए, बाहर निकल गए, बस लैंडस्लाइड की वजह से. ఓకే. हाँ, ये तो कुछ नहीं, लेकिन अंदर बहुत है. అరే పైన బిల్డింగ్స్ కూలిపోయినాయంట. हाँ, बंगलो नीचे आए. బంగ్లో దిగిపోయినాయంట. సో లవాసా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారంట. వీడియో చూసారు కదా దీని ముందు. సో వీళ్ళు ఇక్కడ అఫీషియల్స్ అన్నమాట, రోడ్ రిపేర్ చేపిస్తున్నారు. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే మొత్తం గాన్ అంట. లవాసాలో కూడా 3 బిల్డింగ్స్ మొత్తం దిగిపోయినాయంట. అండ్ 2 రోడ్స్ ఉన్నాయంట లవాసాకి. ఒకటి ఇది, ఇంకొక సైడ్ నుంచి. ఆ రోడ్ అయితే కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయిందంట హెవీ రెయిన్స్ కి. ఇది క్రాక్స్ వచ్చేసి మొత్తం కుంగిపోయింది. చూడండి ఒకసారి వీడియో. అసలు లైక్ టూ బ్యాడ్ ఉంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం ఇదే సిచ్యువేషన్ అంట. రోడ్ అంతా MG హెక్టర్ ప్లస్. లెట్స్ సీ ఏం చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతామా, లేకపోతే ఇంకేటైనా వేరే ప్లేస్కి వెళ్తామో చూద్దాం. వీడెవడో వచ్చేస్తున్నాడు. సో బేసిక్గా లవాసా నుంచి బయటకే రావాలి కానీ లోపలికి వెళ్ళడం లేదని చెప్పేశారు. అది సిచ్యువేషన్. ఇంత బాగా ఒక వ్యూని నేను కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఈ కుక్ ఎంజాయ్ చేస్తుంది. నైస్. హాయ్. సో బేసిక్గా ఒక కాఫీ తీసుకొని ఆ వ్యూని చూసుకుంటూ ఫీల్ అవుతున్నాం ఇక్కడ పిల్లితో కూడా. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే ఇది చాలా అధ్వానంగా ఉంది. నేను తాగలేకపోతున్నా దీన్ని. ఈ భాషలో ఈ మాటలు వాడకుండా చెప్పాను అనుకో, వాళ్ళకి అర్థమవుతుంది. దీన్ని కాసేపు తాగినట్టు నటించి దీన్ని పారపోసి ఇటు నుంచి రిటర్న్ బయలుదేరుతాం. ఆంటీ చూడట్లేదు. ఇప్పుడు గ్లాస్ ఇచ్చేద్దాం, జనసేన గ్లాస్. నీకు కూడా అన్నా, ఇది కూడా అడుగుతుంది దీనికి కూడా వేయాలని. ఏరియా అయితే కొంచెం స్కెచ్గా ధారావిలా ఉంది. పూణేలో స్టే. హైదరాబాద్ వెళ్ళి పీక్ పోర్చేది కూడా ఏం లేదు. అంటే మా పేరెంట్స్ కూడా అదే అన్నారు. సో అందుకని ఇవాళ నైట్కి పూణేలోనే తొంగని పొద్దున్నే లేసి. సో సాడ్లీ ఇంకో 2 days ఉండాల్సిన మా ట్రిప్ ఒక 2 days కట్ షార్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్స్ ఫర్ గుడ్. చూడండి ఇట్లా ఉంటుంది. హాయ్ బామ్మ. హాయ్ మనవడా, 4 రోజులుగా ఎక్కడికి వెళ్ళావు? డ్యూయట్ పడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ. ఒరే డూయేటా? చూడు నైస్. ఏదో ర్యాండమ్ హోటల్లో ఆన్ ద వేలో ఉందని మ్యాప్స్ లో దొరికితే ఈ హోటల్లో స్టే తీసేసుకున్నాం. సో ఇప్పుడు చెక్-ఇన్ అయిపోయింది. కాసేపు రిలాక్స్ అయ్యి హోటల్ ఎదురుగానే ఏదో ఫుడ్ ఉంటే తినడానికి వెళ్తున్నాం. సో తినేసి తొంగని రేపు పొద్దున్నే జంప్.
నైట్ 10:30 అయిపోయింది. ఊరికి ఒకసారి ర్యాండమ్ గా యూట్యూబ్ లో వీడియోస్ కొట్టాం లవాసా అని. వచ్చే న్యూస్ వీడియోస్ అన్ని లవాసాలో బిల్డింగ్స్ కూలిపోయినాయి, లవాసాలో ఎక్స్ట్రీమ్ రెడ్ అలర్ట్ ఉంది, లైక్ మిలిటరీ వాళ్ళు, పోలీసులు, రెస్క్యూ ఫోర్స్ వాళ్ళందరూ వచ్చి లవాసాని ఖాళీ చేపిస్తున్నారు అని న్యూస్ చూసాము. మేము అవి చూసుకొని బయలుదేరాల్సింది. లైక్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఇవాళ నైట్ లవాసాలో స్టే ఉంటే రేపు డే అంతా లవాసాని ఎక్స్ప్లోర్ చేస్తే రేపు నైట్ కూడా లవాసాలో స్టే ఉండి ఎల్లుండి మార్నింగ్ బయలుదేరదామని. బట్ సాడ్లీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అండ్ యు నో ద రీజన్. అండ్ లవాసాలో ఉన్న జనాలకి, టూరిస్టులకి అందరూ కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. వాట్ ఈస్ లవాసా, వేర్ ఈస్ లవాసా అని కొట్టండి, దాని గురించి డీటెయిల్స్ మొత్తం వస్తాయి. స్మాల్ సిటీ, రియలీ వెల్ ప్లాన్డ్, బట్ ఫెయిల్ అయిపోయింది. లైక్ ఏపీలో అమరావతి లాగా మంచిగా ప్లాన్డ్ సిటీ లాగా కడదామని స్టార్ట్ చేశారు. బట్ స్టార్ట్ చేశాక ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఫెయిల్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. 1.5 lakh crores బడ్జెట్ ప్రాజెక్ట్ అనమాట ఈ లవాసా సిటీ అనేది. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఫర్ సమ్ రీజన్. అది ఆపేశారు. సో దాన్ని టూరిస్ట్ అట్రాక్షన్ కింద మార్చేశారు. సో ఆ సిటీని మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం అనుకున్నాము. అది అవ్వలేదు. సో యా, హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ ఆర్ దిస్ హోల్ సిరీస్. నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ ఏమున్నా వీడియో కింద కామెంట్ చేయండి, అండ్ వీడియోని ఇంకో 2-3 షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వ్యూవర్ అయితే నా పాత వీడియోస్ కూడా అన్ని చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. అండ్ ఆల్సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ నా ఫ్రెండ్స్ ఐడీస్ అన్ని కూడా ట్యాగ్ చేసి ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉంటాయి, వెళ్ళి ఫాలో అయిపోండి. ఈ స్పాట్ గుర్తుందా? Day 1 ఇక్కడ 10 గంటలు స్పెండ్ చేసాం మేము. ఏట్రా భయ్యాడ్రా, భయ్యా లేడు. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు సచిన్ భయ్య. లక్కీగా ఆయన దగ్గర చేయించాక మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదు అంత పెద్దగా. సో ఊరికే కనపడితే ఒకసారి హాయ్ చెప్దామని వెళ్ళాము. సో భయ్యా లేడు, ఇంకా రిటర్న్ హైదరాబాద్కి కొట్టేస్తాం. ఇక్కడ అయిపోయింది, అక్కడ అయిపోతే అక్కడ దాకా దోసుకుంటూ వచ్చాం. అది ఆ కార్ వస్తుంటే వాళ్ళలోంచి, అరే అది కూడా రెనాల్డ్ డస్టర్ రే. సో ఫస్ట్ Day 1 వెళ్ళేటప్పుడు ఒక దగ్గర పోలీసులు ఆపారు, మస్తు రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 500 దొబ్బాడు అని చెప్పా చూడండి. ఎగ్జాక్ట్ అదే పాయింట్ లో మళ్ళీ అదే పోలీసులకి దొరికాము. ఈసారి 1000 దొబ్బాడు. దీని ముందు ఇంకొక పోలీస్ ఆపాడు, ఆడ 500 దొబ్బాడు. బేసిక్ గా వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు నిజంగా స్ట్రిక్ట్ పోలీస్ అంటే డైరెక్ట్ వాళ్ళ ఫైన్ వేసి పడేసేయాలి. ఇదిగో ఫైన్ వేస్తున్నా, ఇదిగో చూడు అని డివైస్ లో చూపిస్తా ఉంటారు. సో దట్ ఏంటి, మనం భయపడిపోయి వద్దు సార్ నేను కడతాను, మీకు ఇస్తాను అనే వరకు వాడు అది చూపించి, ఆ డివైస్ చూపించి ఇదిగో ఓకే కొట్టేస్తాను భయపడతానే ఉన్నాడు. ఆడు ఎక్కడ లేని అడ్డమైన ఫైన్లు అన్ని చూపించాడు. ఆల్మోస్ట్ 5-6,000 అవుతుంది ఫైన్ అని చూపించాడు. లిటరలీ ఒక 1-2 hours బ్యాక్ ఒకటి కట్టాం. వాడు చలాన్ వేసేసినా ఇంకా అయిపోయింది, ఏం చేయలేము అనుకుని వెళ్ళిపోతాం. వాళ్ళు కావాలని మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇట్లా ఎంతకి వినకుండా ఎన్ని చేస్తున్నారు అంటే ఏమో. ఇలాంటి వాళ్ళందరికీ భారతీయుడే కరెక్ట్, భారతీయుడు అపరిచితుడే కరెక్ట్ ఇలాంటి వాళ్ళందరికీ. సో బేసిక్ గా ట్రిప్ ఎక్స్పెన్సెస్ అన్ని మేము ఒక ఎక్సెల్ షీట్ లో వేసాము. సో దాంట్లో ఫైన్స్ అని ఒక కాలం కూడా వేయాల్సి వచ్చింది. అన్ని ఫైన్లు కట్టాం మేము దారిలో అంతా. వాడు ఎంత మాట్లాడినా వాడైతే ఒక అమౌంట్ చెప్పి ఈ అమౌంట్కి అయితే తగ్గను, దీంట్లో ఏమొస్తాయి అది ఇది అని అంటాను. అంటే అంత కమర్షియల్ అయిపోయాడు. వాడికి గవర్నమెంట్ నుంచి ఒక 40-50 వేలు అన్నా వస్తాయి ఈజీగా. దాని మీద వాళ్ళు రోజుకి 10 కార్లు ఆపినా రోజుకి 10,000. అసలు డబ్బులు ఒక ట్రాఫిక్ పోలీస్ అవుతాయి. ఈ చదువులన్నీ మానేసి అయిపోతే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే. సో ఫైనలీ 4 సేఫ్ గా ఎన్ని స్టంట్లైనా ఏమైనా ఇంటికైతే వచ్చాం. చూపిస్తా. అబ్బా థాంక్స్ రా. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కూడా కొట్టండి. ఈ సిరీస్ నచ్చుంటే అన్ని వీడియోస్ ని లైక్ చేయండి, మొత్తం సిరీస్ చూసేయండి, కమెంట్ చేయండి మీ థాట్స్ ఏంటో. అండ్ ఈ వీడియోని ఇంకో 4 కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ హోల్ సిరీస్. మీ ఆశీస్సులతోనే ప్రాణాలతో రిటర్న్ వచ్చాం. అన్ని స్టంట్లు అవుతున్నాయి ఈ ట్రిప్ లో. సో అరే ఇట్లా హై బీమ్లు కొట్టుకుంటూ తిరిగారు ఏదో అందరూ. మనం పెట్టుకోవాల్సింది ఇట్లా ఇంత హై బీమ్లు కొట్టుకుంటూ వచ్చినా కూడా జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళేసి రిటర్న్ కూడా వచ్చాం. ఈ ట్రిప్ సక్సెస్ఫుల్ గా అయిందని కోరుకుంటున్నాను. దానికి థ్యాంక్ యూ ఈ ముగ్గురికి అండ్ మీకు కూడా. ఇంత కష్టపడ్డాం, ఇంత కష్టంలో కూడా వ్లాగ్ చేశాను. కొంచెం లైక్ చేయండి, అల్గోరిథం అప్పుడే పుష్ చేస్తుంది. కొంచెం షేర్ చేయండి, కొంచెం కమెంట్ చేయండి, నాకు కొంచెం ఎంగేజ్మెంట్ ఇవ్వండి. అప్పుడే ఇంకో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఛానల్ కూడా గ్రో అవుతుంది. So thanks for watching this whole series. Thanks for watching this vlog. See you in the next one. Thank you. Bye bye. Love you. Bye. Subscribe, like, share, comment, whatever. గంట also కొట్టండి. Bye bye. ఈ రాళ్ళు ఎక్కడ ఎత్తుకొచ్చాం లోగడ్లో మాతో వచ్చేసాయి. మొత్తం హైదరాబాద్ వరకు వచ్చాయి రాళ్ళు. చలో ఇక్కడే సూపర్ రా. మీ ఇంటికి వెళ్ళే దారిలో అప్స్ ఏం లేవుగా?
అక్కడ ఒకటి ఇంకోటి రోజు బయటికి రాగానే చూసుకో లోగడ్ రాళ్ళు అనుకోవాలా దండం పెట్టుకొని వెళ్ళాలంటావు. ఇవి లోగడ్లో వెలిసిన మా దేవుళ్ళు స్వయంభూరాలు ఇవి. 1 వీక్ జాగ్రత్తగా వచ్చాం రా. ఇంకొక హాఫ్ అన్ అవర్ జాగ్రత్తగా ఉండి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళగానే మెసేజ్ చేయి. బాయ్ 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 బాయ్.